సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తమ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యత్వ బీమా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్ఓసీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తమ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యత్వ బీమా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్ఓసీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, కేసీఆర్ది నిర్మాణాత్మక ఆలోచన అని, కాంగ్రెస్ పార్టీది కూలగొట్టే అరాచక పాలన అని అన్నారు. ఇల్లు ఇస్తానని నమ్మి ఓట్లేస్తే ఉన్న ఇల్లు కూలగొట్టే పరిస్థితి ఏర్పడిందని, రైతు భరోసా లేదు, ఉన్న రైతు బంధు ఇస్తలేరని, అభివృద్ధి చేతకాకనే అరాచకాలకు పాల్పడుతుందని ఆరోపించారు. హామీలను గాలి కొదిలేసి అభివృద్ధిని అటకెక్కించిండ్రు అని, ప్రజల సమస్యలు పట్టకపోగా వాళ్ళ ఇబ్బందులను గురి చేస్తున్నారని, అభివృద్ధి చేసేదెవరో ఆగం చేస్తున్నదెవరో ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. హింసా పాలన నీళ్లను వేరు చేసినట్లు ప్రజలే మంచి చెడు నిర్ణయిస్తారని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, సభ్యత్వ బీమాతో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. అట్లాగే రూపుల తండ, రాముల తండ, అట్లాగే దారావతి ఎగిరన్న అచ్చతండ, అచ్చతండ ఎగిరన్న, ఎల్లపల్లి ఎస్ రాములు, చెరుకు లింగమ్మ, అట్లాగే పసుల నాగరమ్మ, బర్లం తండ, రామ రామ, వాంగుడోకు ముత్యాలే, నెక్స్ట్ వాంగుడోకు రామరామ సిగరెట్ పాలం, పెద్దమిడి రామరామ అనంతారం, ఎం వెంకన్న చీరెల్ల, ఎం వెంకన్న చీరెల్ల, దాని తర్వాత బి సందీప్, బి ప్రమీల, ఆజ్మీరా అఖిల్, కృష్ణ, కృష్ణ శ్రీరామనగర్. హైడ్రా తెచ్చినాడు మొదటి 2 రోజులు ఏదో పెద్ద పెద్ద వాళ్ళే కూలగొడతారు, నిజంగా అక్రమమైన కూలగొడతాయని చెప్పి కొంతమంది చప్పట్లు కొట్టారు. పర్యావరణం ప్రేమికులు వీళ్ళు వాళ్ళు దాన్ని చూసి పొంగిపోయి దాని అసలు ఎజెండాను అమలు చేసే ప్రయత్నం మొదలుపెట్టిండు. 1,50,000 కోట్ల స్కామ్కి తెరదీసిండు. ప్రజల శాపనార్థాలు విన్నాక దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలో అర్థం కాలేదు. ఈ లోపల ఇది ఒకటి దొరికింది. అసలు కేటీఆర్కి సంబంధం లేని విషయాన్ని కేటీఆర్ నోట్లో పెట్టి ఏదో మాట్లాడతామని చెప్పి, కేటీఆర్ గారి మీద వ్యక్తిగతంగా దాడి చేస్తామని చెప్పి అనుకొని ఇంకోరి మీద గురిపెట్టి ఇంకోరిని చంపేసి ఏదో ఉపసంహరించుకుంటున్నా వస్తుందా? వెనక్కి పోయిన బుల్లెట్ వెనక్కి వస్తుందా? అది కాదు కదా. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కొన్ని కుటుంబాలని హింస పెట్టి నాశనం చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇది ఒకవైపు అయితే ఎందుకు కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడిందాం, మేము అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే నేను చూసిన సోషల్ మీడియాలో కొంతమంది కొండమూరి కూడా కనబడతలేడు, చాలా కాలం నుంచి మీ ఇద్దరికి ఆ హిస్టరీ ఉంది కదా అని చెప్పేసి అని కొంతమంది పెడుతున్నారు. మీరు ఇద్దరు కలిసి చేసినవి చాలా ఉన్నాయి, ఇటువంటి మనుషుల్ని మాయం చేసినాయి. మరి ఇప్పుడు ఆయన కూడా మాయమైపోయాడు, అయింది నీకు అధికారం ఎక్కువ వచ్చింది, పెద్దగా ఉన్నావు కాబట్టి మరి ఆయన కూడా మాయమైపోయాడు అని కొంతమంది పెడుతున్నారు పిల్లలు. దాంట్లో ఎందుకనాలి, ఎందుకు అనిపించుకోవాలి? ఎందుకు ఈ చిల్లర మాటలు, చిల్లర విషయాలు, గౌరవాన్ని పోగొట్టుకునేవి ఏమవసరం? ఏమొస్తుంది దాంతో? మన వ్యక్తిత్వం బయటపడుతుంది, మన స్థాయి బయటపడుతుంది తప్ప, మన మాట మన వ్యక్తిత్వాన్ని మన స్థాయిని చూపిస్తుంది తప్ప బయట వాళ్ళకి అవతల వాళ్ళని తగ్గించదు ఎప్పుడు కూడా. ఎవరికి రాదు ఆ భాష? ఆ భాష రాదా అసలు ఇతర వాళ్ళకి? ఎందుకు అవి ఇటువంటివి చిల్లర మాటలు, చిల్లర విషయాలు? ఎన్ని రోజులు మభ్య పెడతారు ప్రజల్ని? ఎన్ని రోజులు దాచుకుంటారు? నిన్న కూడా ఆయన మాట్లాడిండు, ఈమె కాదు ఏంది వాళ్ళు చింతపండు చేస్తా,
ఈ దేశంలో ఇప్పటివరకు ఒక ముఖ్యమంత్రి నుంచి అటువంటి మాట్లాడడం విన్నామా? ఏంది ఇది? నేను ముఖ్యమంత్రి చేసినందుకు ప్రజలు బాధపడే పరిస్థితి. అరే గీ స్థాయి మనిషిని తెచ్చి మనం ముఖ్యమంత్రిని చేసినామా, మంత్రులను చేసుకున్నామా, మన వాళ్ళు గీ స్థాయిలో ఉన్నదా అని ప్రజలు, తెలంగాణ ప్రజలు బాధపడే పరిస్థితి. కానీ ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్తో నడపలేరు ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని. ప్రజలు ఇన్ని వింటారు, పక్కన పెడతారు, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మనం నిలబెడతారు ఇచ్చిన హామీ సంగతి ఏంది అని. అయినా అల్టిమేట్గా చివరికి మళ్ళీ ప్రజల దగ్గరికి కదా పోవాల్సింది. మనమేం శాశ్వత నియంత్రణ కాదు కదా, ప్రజల దగ్గరికి కదా పోవాలి. చెప్పరా అప్పుడు?